కావాలో నాకు చోటు చూపించవలసింది అని అడిగాడు. నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. అరణ్యకాండలోనే కాదు, శ్రీరామాయణంలో మీకు అనేక పర్యాయాలు ఏమొస్తుందంటే ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఈ రెండు మాటలు అస్తమానం వస్తాయి. మీరు కిష్కింధకాండకి వెళ్ళండి, మిమ్మల్ని వదిలిపెట్టవు. అరణ్యకాండలో మిమ్మల్ని వదలవు, అయోధ్యకాండలో వదలవు, సుందరకాండలో వదలవు, యుద్ధకాండలో వదలవు. ఎప్పుడూ కనపడతాయి ఆ మాటలు. ప్రదక్షిణం, నమస్కారం, ఈ రెండూ కనపడతాయి. అయితే నేను మీతో ఒక విషయాన్ని చెప్పి ముందుకెడితే బాగుంటుంది. మనం నమస్కారం ఒకటి చేస్తూ ఉంటాం లోకంలో. ఈ నమస్కారం చెయ్యడం మంచిదే, నేను ఎప్పుడు కాదన్ను. నమస్కారం చేయడం దోషం అన్న మాట నేను కాదు, ఎవ్వరూ అనలేరు. కానీ నమస్కారం చెయ్యడం మంచిదేనా అంటే నమస్కారం చేయడం మంచిదే, కానీ నమస్కారం చెయ్యడం వల్ల మీరు ప్రయోజనం పొందాలి అంటే అసలు మీరు నమస్కారం ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. అలా తెలియని నమస్కారం మీరు చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన ఎవరో చేశారని నేను చేయడం అవుతుందంటే. ఎందుకు ఇలా అన్నావు నమస్కారానికి, ఇలా అనకుండా ఇలా అనకూడదా అని నేను అడిగాను అనుకోండి. ఇలా పెట్టకూడదా నమస్కారం? ఈ రెండు తలములే ఎందుకు కలపాలి, ఇలా కలపకూడదా, ఇలా కలిపి పెట్టకూడదా అని నేను అడిగాను అనుకోండి. మీకు ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఎందుకు రాముడు అంత నమస్కారం చేస్తుంటాడో మీకు అర్థమవుతుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలి అంటారు. అంజలి అంటే దోషిలి ఒగ్గి ఇలా ఉండడం, లేకపోతే ఇలా ఉండడం. ఇలా పెడితే మీరు ఈ రెండు తలములు ఇలా పూర్తిగా కలిపి ఇలా పెట్టడం వికృతంగా ఉంటుంది. ఇలా కలిపి ఈ రెండు బొటన వేళ్ళు కలిపి మీరు ఇలా పెడితే నమస్కారం అన్న మాట ఎందుకు వాడతారంటే ఇవి 5 కర్మేంద్రియములకు గుర్తు, ఇది 5 జ్ఞానేంద్రియములకు గుర్తు. ఈ 5 కర్మేంద్రియాల్ని 5 జ్ఞానేంద్రియాల్ని కలిపి బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని కలిపి 11టిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. నేను మీ దగ్గర వంగాను, మీరు మహాత్ములని, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుగ్రహం పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. లేకుండా మీరు కేవలం ఆ భంగిమ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల నేను మీతో అన్న మాట అదే, భంగిమ పెట్టగలరేమో కానీ మనసు సంస్కారాన్ని పొందదు. లేకపోతే ఏమై కూర్చుంటుందో తెలుసా అండి? ఇలా అంటాడు. ఇలా అంటే ఏమవుతుందో తెలుసా? ఒక్క చేత్తో నమస్కారం చేశారనుకోండి, తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేసేస్తారు దేవతలు. ఒక్క చేత్తో మీరు కానీ నమస్కారం చేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్క చేత్తో నమస్కారం ఎన్నడూ చేయకూడదు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమంటే మరి ఒంటి చేత్తో కదా శాల్యూట్ చేస్తారు మిలిటరీలోనూ అక్కడను, మరి తప్పేనా అని నన్ను అడగచ్చు. ఒంటి చేత్తో వాళ్ళు చేసేటటువంటిది నమస్కారం ఆధ్యాత్మికంగా అనడానికి ఆధారం లేదు. వాళ్ళు నమస్కారం చేసే ముందు ఏం చేస్తారంటే అటెన్షన్ అని ఈ 2 కాళ్ళు దగ్గరగా పెట్టి ఇలా నిటారుగా నిలబడి తల ఇలా పెట్టి ఈ చేతిని ఒక భంగిమలో ఇలా అంటారు, ఇక్కడికి తీసుకొస్తారు. అది నమస్కారం కాదు. మేము ఈ ఉద్యోగంలో మా శరీర బలాన్నంతటినీ ఒడ్డి మేము మాకిచ్చినటువంటి కార్యంలో సఫలీకృతులమై ఈ దేశాన్ని మేము రక్షిస్తామని ప్రమాణం చేస్తున్నాం అనడానికి అది గుర్తు. అందుకే శౌర్యాన్ని వెలువరిస్తుంది ఆ భంగిమ. తప్ప మీ అనుగ్రహం నాకు కలగాలి అని కోరుకుంటారా అందులో? అలా కోరితే తప్పు కాదు, కానీ అది అలా కోరుకున్నది కాదు ఆ చేసేటటువంటి విధానం. మనం చేసే నమస్కారం శాల్యూట్ కాకూడదు. మీరు పరాక్రమాన్ని ఆవిష్కరించడానికి కాదు చేసేది, అవతల వారి అనుగ్రహాన్ని అపేక్షించడానికి. కాబట్టి ఎప్పుడూ ఇలాగే చెయ్యాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నిలబడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. ఇలాగే నిలబడి ఇలా అనకూడదు, ఇలా వంగి నమస్కారం చెయ్యాలి. నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నేల మీద పడి చేయడం ఒక ఎత్తు. ఎక్కువ నేల మీద పడి నమస్కారం చేస్తుంటారు. హరిప్రసాద్ గారికి చాలా ఎక్కువ అలవాటు, నేల మీద పడి నమస్కారం చేస్తారు. నేల మీద ఎందుకు పడతారో తెలుసా అండి? నమస్కారం ఇలా అంటే చాలా అంటోందిగా శాస్త్రం, ఇలా అనమంటోందిగా, మరి ఇంకా నేల మీద పడ్డం ఎందుకు? అసలు ఏమైనా ఒక ప్రయోజనం ఉందా దానికి అలా పడ్డానికి? అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా అంటే, ఇలా అంటే నమస్కారం, నేల మీద పడితే ఏమంటారో తెలుసా అండి? దండం అంటారు.
దండం అంటే ఏమిటో తెలుసా? కర్ర. కర్రని మీరు చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది నేల మీద. మీలో అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు ఇలా నిలబడతారు. నాదేముందండి, ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పడం. అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు. అది పడ్డాడంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కింద పడ్డవాడు. అహంకార పరిత్యాగం చేసి ఇది నా గొప్ప కాదు మీ గొప్పే అని చెప్తున్నాడని గుర్తు. అందుకని పడతారు నేల మీద. కాదు, ఎందుకు పడతారో తెలుసా అండి? అది దండం ఎప్పుడైంది, కర్ర ఎప్పుడైంది? చెట్టు నుంచి విరిచేసి తీసుకొచ్చి దాని తొక్క పీకేసి మీరు ఎండలో పడేస్తే కర్ర అవుతుంది. పచ్చిగా ఉంటే కొమ్మ అవుతుంది కదా. అది పచ్చిగా ఉంటే కొమ్మ, చెట్టుకుంటే విరిచేసి తెచ్చి ఎండిపోతేనే కర్ర. నేను ఒక చెట్టులో ఉన్నప్పుడు నేను పచ్చిగా ఉండి నాకు ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు వచ్చేటట్టు నాలో ఒక ఆకుపచ్చని ప్రవాహంగా ఉన్నవాడెవడో వాడు నాలో లేకపోతే నేను ఒక కర్రనై ఉన్నాను. ఇప్పుడు నాలో ఏమీ ఇప్పుడు ఆకుపచ్చతనం రాదు, ఆకులు రావు, కాయలుండవు, పళ్ళుండవు, పువ్వులుండవు. ఆ ఆకుపచ్చతనం ఇచ్చిన వాడెవడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర శక్తి మీలో కూడా బాగా ప్రకాశిస్తోంది, ఆయన్ని నమ్మి అనుష్ఠిస్తున్నారు కాబట్టి అది లోపల ఉంటే నేను చెట్టు కొమ్మని, అది లేకపోతే కర్రని. అది మీ యందుంది. మీరు అటువంటి ప్రవాహాన్ని నా యందు పరిపుష్టం చేసి నేను ఇలాగే సంతోషంగా 10 కార్యాలు చేసేటట్టు అనుగ్రహించండి అని అడగడం కర్రలా కింద పడ్డాం. ఈ భావన తెలిసి ఉండడం. అందుకని పడతారు కర్రలా. కాదు, ఇంకెందుకు పడతారో తెలుసా అండి? నించున్నవాడు పడిపోతాడు, కూర్చున్నవాడు పడిపోతాడు, భూమి మీద పడిపోయినవాడు ఇంకా పడ్డానికి ఏం ఉండదు. కాబట్టి అయ్యా నేను ఇంకా పడిపోకుండా నన్ను రక్షించండి. నేను నిన్నాళ్ళు బాగా నించున్నవాడిని అనుకోవట్లేదు, పడిపోయినవాడిని. ఇంకా పడిపోకుండా నన్ను మీరు కాపాడండి, నన్ను పైకి ఎత్తండి అని అడగడం పడిపోయానని చెప్పడానికి. పడిపోయిన వాడిని కాబట్టి ఇక పడను. ఇది తెలిస్తే వినయంతో పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది, పడకపోతే పృష్ఠభాగం కనపడదు. ఇలా నిలబడి నమస్కారం చేసామనుకోండి, ముందు భాగం కనపడుతుంది. పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది. పృష్ఠభాగం పెద్దలకి చూపించకూడదు. సభ ఉందనుకోండి, సభకి పృష్ఠభాగం పెట్టి కూర్చోకూడదు. దేవాలయంలో ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపిస్తూ బయటికి వెళ్ళకూడదు. పృష్ఠభాగం దర్శనీయం కాదు, అలా చూపించకూడదు. మరి పడిపోయి పృష్ఠభాగం ఎలా చూపిస్తున్నావు అంటే, అయ్యా నా మనసు ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని భోగాలన్న పేరు చెప్పి ఇంద్రియాలకి మేత వేసి తిప్పి 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 పాడు చేసింది. ఆ మనసు ఇప్పుడు మారి ఈ శరీరాన్ని ఇంకా అలా తిరక్కే, పెద్దల పాదాల దగ్గర వెళ్ళి పడిపో అని నన్ను తీసుకొచ్చి తిప్పడం మానేసి తిరిగి తిరిగి ఎంత పడిపోయావో ఇక్కడ పడిపోతే పడ్డం మానేసి పైకి లేవడం ప్రారంభం అవుతుందని నన్ను కింద పడేసింది. అందుకని ఇప్పుడు నేను నా ఇంద్రియాలకి భోగాలకి నా పృష్ఠభాగం చూపిస్తున్నాను, మీ పాదాలకి నా కళ్ళు చూపిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పడానికి కింద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడడం అన్న ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? అంతా బాగుంది, జ్వరం వచ్చింది, నడవగలడా? నడవలేడు, నీరసపడిపోతాడు. జ్వరం వచ్చినంత మాత్రాన హరించినట్టు శక్తిని ఏదో ఒక రోజున నేను చేసిన పాపం నాలో ఉన్న శక్తిని హరించి పడగొట్టేస్తుంది. అలా పడగొట్టక ముందు నేనే పడిపోతున్నాను మీ కాళ్ళ ముందు. అలా ఇంకా పడిపోయే దరిద్రం నాకు రాకుండా ఇప్పటికైనా నా జన్మ సాఫల్యం ఏమిటో నేను తెలుసుకునే శక్తిని నాకు అనుగ్రహించండి. ఇది చెప్పడానికి నేల మీద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడిపోయినప్పుడు కళ్ళు నేలకి దగ్గరగా ఉంటాయి, చెవులు నేలకి దగ్గరగా ఉంటాయి, ముక్కు నేలకి దగ్గరగా ఉంటుంది, తల నేలకి దగ్గరగా ఉంటుంది. ఇక చూడ్డానికి ఏముంటుంది? చూడ్డానికి ఏం లేదు. ఇలా కింద పడిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ మట్టి కూడా సరిగ్గా కనపడదు. ప్రధానమైన జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ తిప్పి 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 వాటితో భోగాలు అనుభవించి అనుభవించి పరుగులు తీసి మృగతృష్ణల వెంట తిరిగాను. అవి కాదు, ఇక్కడే ఉంది అసలు మకరందం, భక్తి మకరందం అని ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గరుంది అని చెప్పడం కోసమని ఆ మకరందాన్ని నాకిమ్మని అడగడానికి, ఇంకా ఈ ఇంద్రియాలతో దూరాలకు పరిగెత్తనని చెప్పడానికి వీటిని భూమికి దగ్గరగా మీ పాదాలు దగ్గరగా పడేశాను అని చెప్పడానికి పడిపోతాడు.
కాదు. ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? ఈ తల నిండా అహంకారం ఉంది, అక్కర్లేనివన్నీ ఉన్నాయి, వాటి కోసం పరుగులు తీశాను. ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకి అనుగ్రహం ఎక్కదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది, ఎత్తులో ఉన్న దాంట్లోకి ఏం నిలబడతాయి? కింద కారిపోతాయి. అందుకని నిలబట్టలేదు. ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి కింద పడిపోతున్నాను. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా పల్లం లేదు, ఆ నేలే పల్లం, అంత పల్లంలో పడ్డాను. ఇంకా ఇంతకన్నా నన్ను అనుగ్రహించాలని ఏమడగను? కాబట్టి మీరిప్పుడు మీ చూపులతో ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి. ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి బుద్ధులు పెట్టి నా జన్మకి సార్థకత ఇవ్వండి అని అడగడానికి పడిపోతాడు. కాదు, అబ్బో వదిలేశాను. కాబట్టి దండం అన్న మాట నేల మీద పడడానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుసా అండి? 1, 2 కాదు, ఎన్ని అర్థాలతోటో పడతాడు. కాబట్టి ఇవి తెలిసి పడ్డారనుకోండి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తెలియక పడ్డా మంచిదే, కానీ పడ్డామంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవాలయంలో మాత్రం ఎలా పడితే అలా మీరు పడకూడదు, చాలా దోషం వస్తుంది. ఎందుకనంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. అంటే మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు, నేనే ఏదో ఆర్తితో చెప్తూ ఉంటాను. తూర్పు పశ్చిమాలని కానీ ఈశ్వరుడి యొక్క మూర్తులు చూస్తుంటే ఎప్పుడూ మీరు ఉత్తరాభిముఖంగానే నేల మీద పడి నమస్కారం చేయాలి. మీరు ఇంకా ఏ దిక్కుకి నేల మీద పడి నమస్కారం చేయకూడదు. తూర్పుని ఇప్పుడు అక్కడ శంకరాచార్యుల వారు తూర్పుని చూస్తున్నారు, అమ్మవారు పశ్చిమాన్ని చూస్తోంది. మీరు నేల మీద పడి నమస్కారం చెయ్యాలనుకున్నారనుకోండి, మీరు ఇట్నుంచి పడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు, అది దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా తూర్పు పశ్చిమాలుగా ఉన్న మూర్తులకి నేల మీద పడి నమస్కారం చేస్తే ఉత్తరాభిముఖంగా నమస్కారం చేయాలి. ఉత్తర దక్షిణాలని కానీ మూర్తులు చూస్తూ ఉంటే మీరు నేల మీద పడి నమస్కారం చేయాలంటే తూర్పు ముఖంగా నమస్కారం చేయాలి తప్ప ఇంకొక మార్గం ఉండదు. ఒకే చోట అనేక మూర్తులు ఉన్నాయనుకోండి, ధ్వజస్తంభాలు లేకుండా ఒకే ప్రాంగణంలో, అంటే గోడల మధ్యలో, గోడల హద్దుగా ఉన్నాయనుకోండి, అప్పుడు నేల మీద పడకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలిసి అలా పడితే కాళ్ళు ఇంకో మూర్తి వైపు కడతాయి, దోషం వస్తుంది. నేను పడకూడదు, పడకుండా నమస్కారం చేయడం మంచిది. నేల మీది పడి నమస్కారం చేసేటప్పుడు పెద్దలు ఎదురుగుండా ఉంటే వారి కాళ్ళు ముట్టుకోకుండా నేల మీద పడ్డమే ఎప్పుడూ మంచిది. పాదాలు ముట్టుకుని నమస్కారం చేయడం కన్నా పాదాలు ముట్టుకోకుండా చేసే నమస్కారం ఎక్కువ అనుగ్రహాన్ని ఇస్తుంది మీకు. అది ఎందుకు అన్నది ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ మాట నమ్మండి చాలు. నేనేమి సొంత మాటలు నేనేం చెప్పను, నేను శాస్త్రమే చెప్తానంతే. కాబట్టి పాదాలని ముట్టుకోకుండా మీరు వంగి నమస్కారం చేయడం, పాదాలు తగలకుండా నేల మీద పడ్డమే ఎప్పుడూ శ్రేయస్కరమైనటువంటి నమస్కార పద్ధతి. ప్రదక్షిణం చేసి నేల మీద పడుతుంటారు. ప్రదక్షిణం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణం ఎలా చేయాలి అని ఒక అనుమానం ఉంటుంటుంది చాలామంది. ప్రదక్షిణం అంటే ఎప్పుడూ దేవాలయంలోని ఈశ్వరుడు మీ కుడి భుజం వైపుకే ఉండేటట్టు చూసుకోవడానికి ప్రదక్షిణం అని పేరు. దక్షిణం అంటే కుడి, సంస్కృతంలో దక్షిణ భాగే అంటే కుడి, వామభాగే అంటే ఎడం. దక్షిణం ప్రదక్షిణం, మీ కుడి భుజం వైపుకి ఈశ్వరుడు ఉంటే ప్రదక్షిణం అంటారు. అంటే శివాలయం వైపుకి అట్టించి వచ్చామనుకోండి, ధ్వజస్తంభానికి ఎడం పక్కగా అలా తిరుగుతున్నాను అనుకోండి, నా కుడి చేతి వైపే ఉంటాడు ఈశ్వరుడు. అలా తిరుగుతూ మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాననుకోండి, నేను చుట్టూ తిరిగినా నా కుడి భుజం వైపుకే ఈశ్వరుడు ఉంటాడు లోపల. అలా ఉండడాన్ని ప్రదక్షిణ పూర్వక నమస్కారం అంటారు. నేను ఎప్పుడు అలా ఉన్నాడా లేదా చూసుకోవాలి ప్రదక్షిణం చేసేటప్పుడు, అది ప్రదక్షిణం అని పేరు. తప్ప మీ ఎడం భుజం వైపుకి వెళ్ళకూడదు, దేవాలయం వెళ్ళకుండా తిరగాలి తిరిగేటప్పుడు. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. ఒక పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి తప్ప మూర్తికి అభిముఖంగా నించుని ఇలా నమస్కారం ఎప్పుడూ పెట్టకూడదు. ఆయన తేజస్సు మీరు భరించలేరు, మీరు పక్కకు ఉండాలి. కనుక ఇవి నమస్కారంలోనూ ప్రదక్షిణంలోనూ నేల మీద పడ్డంలోనూ మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు. అన్ని వేళలా చెయ్యి ముట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అసలు సనాతన ధర్మంలో ఆ పద్ధతి లేదు. అది ఒకచో మీకు ఎప్పుడైనా నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే అది ఉంటుంది. పాణిగ్రహణం అని మనకి చెయ్యి పట్టుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంది వివాహంలో. ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పట్టుకుంటాడు, అటువంటిది తప్ప కొన్ని సందర్భాల్లో చేతులు కలపడం తప్ప అన్ని వేళలా అసలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేటటువంటి మాట సనాతన ధర్మంలో లేదు. నమస్కారం చేయడమే. నమస్కారం చేసేటప్పుడు ఇంకొక పెద్ద లక్షణం ఉంది తెలుసా అండి? నమస్కారం వేరు, అభివాదం వేరు.
అభివాదం చేస్తున్నానని నమస్కారం చేయకూడదు, నమస్కారం చేస్తానని అభివాదం చేయకూడదు. అభివాదం చేస్తున్నాను అంటే పరిచయం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నానంటే నేను కోటేశ్వరానంటే నేను ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకోకూడదు. మీరు ఎలా పరిచయం చేసుకోవాలంటే మీ ప్రవర చెప్పి పరిచయం చేసుకోవాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానస సామాశ్వా త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయశగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయి అంతే. ఆ తర్వాత పేరు చెప్పేసిన తర్వాత నమస్కారం చేయకూడదు. అభివాదం అంటే యజుశాఖాధ్యాయి అని చెప్పిన తర్వాత ధనస్సు అంటారు. ధనస్సు అంటే ధనస్సు ఎలా వంగుతుందో లక్ష్యం అన్నమాట, లక్ష్యశుద్ధి. అలా వంగి నమస్కారం చేసి చెవులు ఇలా పట్టుకుని కుడి చెయ్యి కుడి చెవి మీదకి, ఎడం చెయ్యి ఎడం చెవి మీదకి, కానీ కుడి చెయ్యి ఎడం చెవి మీద ఉండేటట్టు పట్టుకుని అప్పుడు పేరు చెప్పాలి. కోటేశ్వర శర్మ హంభో అభివాదయే అనాలి. దానికి అభివాదం అని పేరు. పరిచయంతో కూడిన నమస్కారం అయితే అభివాదం. ప్రణిపాతం అని ఒకటి ఉంటుంది. పాతం అంటే పడిపోవడం, నిపాతం అంటే అకస్మాత్తుగా పడిపోవడం. ఓ స్తంభం పడిపోతే ఎలా పడిపోతాడో అలా మెల్లమెల్లగా మోకాళ్ళ అవి పెట్టి పడిపోవడం కాదు. ఒక ధబేల్మని ఒక స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు. అది కూడా ప్రణిపాతము. సుందరకాండలో వస్తుంది ప్రణిపాత ప్రసన్నా హిమైదిలి జనకాత్మజ అని. అలా పడిపోవడం అంటే ఎవరి ముందు పడిపోవాలో తెలుసా అండి? పరమ విజ్ఞుడైనటువంటి గురువు అకస్మాత్తుగా అనుకోకుండా గురువుగారు కనపడితే స్వర్ణదండం నేల మీద పడ్డట్టు పడిపోవాలి. అంటే అది ఆ స్థాయి ఎవరికి ఉంటుందంటే ఒక భారతీ తీర్థ మహాస్వామి వంటి మహాస్వాములు కనపడితే ప్రణిపాతం చేశారంటారు. ప్రణిపాతం అంటే స్వర్ణదండం నేల మీద పడిపోతే దెబ్బ తగులుతుందేమో అని కూడా చూడకుండా ఎలా పడుతుందో అలా పడితే దాన్ని ప్రణిపాతం అంటారు. దానికి ప్రణిపాతం అని పేరు, దీనికి అభివాదం అని పేరు, దానికి నమస్కారం అని పేరు, దీనికి అంజలి అని పేరు, దీనికి దండం అని పేరు. ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి దానికి ప్రదక్షిణం అని పేరు. మీరు ఎలా వస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని బట్టి పెద్దలు మీ సంస్కారాన్ని గ్రహిస్తారు, గ్రహించి అనుగ్రహిస్తారు. అనుగ్రహించడానికి వీలుగా మీరు లోపల మనసులో పరిపుష్టం చేసుకున్నారనుకోండి, పరిపుష్టం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని పొందడానికి బాగా యోగ్యతని పొందుతారు. కాబట్టి ఇది చెప్పకుండా నేను అనేక మాటలు రాముడు నమస్కారం చేశాడు, రాముడు నమస్కారం చేశాడు, సీతమ్మ నమస్కారం చేసిందని చెప్తే దానికి అందం ఉండదు. రెండు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు మీ ఇంటికి పెద్దల్ని పిలిచారనుకోండి, మీ ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి, మీరు ఒకసారి నమస్కారం చేసి మీ ఆవిడని ఒకసారి నమస్కారం చేయమని, మీ అబ్బాయిని ఒకసారి నమస్కారం చేయమని, మీ కోడలను ఒకసారి నమస్కారం చేయమని, మీ మనవడిని ఒకసారి నమస్కారం చేయమని, మనవరాలను ఒకసారి నమస్కారం చేయమని అలా చేయకూడదు. అలా చేస్తే అది దోషభూయిష్టం ఆ నమస్కారం. కుటుంబ సభ్యులకి తెలిసి ఉంటే, మనం ఇవాళ ఒక మహాత్ముడిని ఆహ్వానించాం, వారు మన ఇంటికి వస్తున్నారు అని తెలిస్తే కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉండాలి. ఆయన్ని ముందు ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఏకకాలమునందు కుటుంబ సభ్యులందరూ కలిసి నమస్కారం చేయాలి. ఆడదాని యొక్క కడుపు వక్షస్థలం భూమికి తగలకూడదు. అవి ఈ లోకం పరిఢవిల్లడానికి స్థానములు కనుక మాతృత్వం ఎప్పుడూ కూడా అగౌరవపడకూడదు. అందుకని వాళ్ళకి పంచాంగ నమస్కారమే. అందుకని వాళ్ళు మోకాళ్ళ వరకు మోచేతుల మీద వంగి తల తాటించి నమస్కరిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి నమస్కరించారనుకోండి, నేను మీకు నిజం చెప్తున్నాను, వచ్చిన మహాత్ముడు పరమ సంతోషాన్ని పొంది ఆచంద్రతారార్కం అన్న మాట కలిపి ఆశీర్వచనం చేసేస్తారు, పొంగిపోతారనమాట. ఆ కుటుంబం చాలా గొప్ప సంస్కారం తెలిసిన కుటుంబం అని గుర్తు. విడివిడిగా నమస్కారం చేస్తే వాళ్ళకి తెలియదు ఇంకా శాస్త్ర ప్రవేశం అవి ఏమీ లేవని గుర్తు. కాబట్టి నమస్కారంలో చెప్పేస్తారు, అవతల వాళ్ళ సంస్కార బలాన్ని చెప్తారు. రాముడు అనుగ్రహాన్ని పొందాడు అంటే నేను మీకు చెప్పింది చాలా తక్కువ ఇంకా నమస్కారం గురించి. ఇంకా అసలు నమస్కారము, ప్రదక్షిణము, దండము, ప్రణిపాతము, అభివాదము, వీటి మీద మీరు ఒక ఉపన్యాసాన్ని పెట్టుకోమని కాదు సుమండి బాబు నా ఉద్దేశం. ఇప్పుడు అవన్నీ వింటే బాగుంటుంది. నేనే అక్కర్లేదు, పెద్దలు ఎవరైనా దాని గురించి చెప్తారు.